యేసుక్రీస్తు నామములో అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? ప్రార్థన చేసుకుని దేవుని వాక్యాన్ని ఈరోజు కూడా మనం విందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, దైవిక యేసయ్య, మీ పరిశుద్ధమైన నామానికై వందనాలు, స్తోత్రములు ప్రభువా. గత దినములన్నీ కూడా మీ హస్తపు నీడలో దాచి కాచి కాపాడడానికై మీకు స్తోత్రం 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 తండ్రి. ఈ రాత్రి మరొకసారి మేమంతా ఈ విధంగా కలుసుకుంటానికి, కోరుకుంటానికి, మీ వాక్యాన్ని జాలిస్తారించిన శ్రేష్టమైన సమయం కొరకై మీకు వందనాలు, స్తోత్రములు, గౌరవ కొద్ది కృతజ్ఞతాస్తుతులు ప్రభువా. కొద్ది సమయం మీ సేవకుడు మీ సెలవుచాటును మరుగుపరిచి మీ మాటలు బయలుపరచండి. ప్రతి ఒక్కరికి వినే చెవులు గ్రహించే మనస్సును అనుగ్రహించమని యేసు నామం పేరిట అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. క్రీస్తునందు ప్రియులారా, ఈరోజు కూడా దేవుని వాక్యాన్ని కొద్ది సమయం మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, ఈ చివరి దినాల్లో, ఈ భయంకరమైన పరిస్థితుల్లో యేసు ప్రభుని ఆరాధించే వాళ్ళు ఎలా ఉండాలి? ఏదో సండే ఆరాధనకు వెళ్ళి వస్తే సరిపోతుందా? లేక ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు బయటికి వెళ్ళడానికి, ఆరాధనకు వెళ్ళడానికి కూడా అవకాశం లేదు కనుక ఏదో చిన్న ప్రార్థన చేసుకుంటే సరిపోతుందా? ఎలా ఉండాలి? మనం దేవుని వాక్యం నుంచి కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకొని నేర్చుకుందామండి. చూడండి, పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుండి 92వ కీర్తన 11వ వాక్యం. 92వ కీర్తన 11వ వాక్యం. యెహోవా మందిరములో నాటబడిన వారే వారు మన దేవుని ఆవరణములలో వర్ధిల్లుదురు. చూడండి, దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి అంటే, ఏదో ఆపద వచ్చినప్పుడు ప్రార్థన చేసుకునేవాళ్ళుగా కాక, అవసరాలు ఉన్నప్పుడు దేవుడిని చెప్పుకునేవారుగా కాక, లేక నేను కూడా క్రైస్తవుడు కనుక, నేను కూడా క్రైస్తవురాలు కనుక ఆరాధనకి వెళ్ళాలి, రావాలి అనేవారుగా కాక, ఎలా ఉండాలి అంటే దేవుడి సన్నిధిలో మనం నాటబడిన వారమై ఉండాలంట. ఆమేన్. అంటే మన జీవితం, మన ఆత్మీయ జీవితం ఎలా ఉండాలంటే నాటబడిన అనుభవం. ఈ రోజున చాలా మంది ఏదో అప్పుడప్పుడు ప్రార్థన చేసుకునేవారుగా, లేక కష్టాలు వచ్చినప్పుడు ప్రార్థన చేసుకునేవారుగా, లేక ఒక ఆదివారం ఆరాధనకు వెళ్ళొచ్చేవారుగా ఎక్కువగా కనిపిస్తారని చోట్ల. ఇటీవల ఒక సర్వే జరిగింది. ఆ సర్వే ఏంటంటే, ఎంతోమంది దైవజనులు భారంతో సువార్తను ప్రకటిస్తున్నారు, ఎంతో ప్రార్థనలు జరుగుతున్నాయి, ఎన్నో సువార్త సభలు జరుగుతున్నాయి, రేడియో ద్వారా, టీవీ ద్వారా, సభల ద్వారా సువార్త ధారాళంగా ప్రకటించబడుతుంది. మరి ఏం జరుగుతుంది అని చూస్తే చివరికి తేలిన విషయం ఏంటంటే, ప్రజలు వినేవారుగానే ఉండి ఆ నామకార్థపు జీవితాన్ని విడిచిపెట్టట్లా. వాక్యం వింటే పెద్ద ప్రయోజనమే కాదండి. విన్న వాక్యాన్ని మనం అనుసరించాలి, అప్పుడు మన జీవితానికి మేలు కలుగుగాక. ఆమేన్. దేవుని వాక్యము ఏం చెబుతుందో అది మనం చేసే వారిగా ఉండాలి. ఎందుకంటే నేను తరచుగా చెబుతున్న మాట ఏంటంటే, వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. ఆయన చేయమన్న పని మనం చేసేవారుగా ఉండాలి. గమనించాలి. ఒక దైవజనుడు అమెరికా దేశానికి వెళ్ళి సంఘాన్ని కట్టి పరిచయం చేస్తున్నాడు. ఆయన చాలా ప్రార్థన పరుడు. ఒకరోజు తెల్లవారుజామున ప్రార్థన చేస్తుంటే ప్రభు ఆయనతో అంటున్నారంట, టైటస్ నువ్వు ఇక్కడి నుంచి లేచి వైజాగ్ అనే ఊరిలో బీబ్లీ అనే చోటకు వెళ్ళు, నిన్ను అక్కడ గొప్ప చేయబోతున్నాను అన్నాడు దేవుడు. దేవుడే మాట్లాడినా, దేవుడే వాగ్దానం ఇచ్చినా వైజాగ్లో బీబ్లీ అనే ఏరియాకి వెళ్ళమన్నా
అప్పటికైనా అమెరికాలో స్థిరపడిపోతున్నాడు. అమెరికాలో ఉన్నటువంటి సామాన్యమైన విషయం కాదు. ఆయన భార్యని పిల్లలు తీసుకొని అక్కడ సంఘాన్ని విడిచిపెట్టి దేవుడి మాటకు లోబడి దేవుడు చెప్పినట్లుగా వైజాగ్ వచ్చాడు, బీటెక్ వచ్చాడు. అక్కడ ఒక పెద్ద బైబిల్ కాలేజీ ఆయన ద్వారా స్థాపించబడింది. మన భారతదేశంలో ఉన్న ప్రజలే కాదు, ఇతర దేశాల నుంచి కూడా వచ్చి అక్కడ బైబిల్ కాలేజీ తరబిది పొందేవాడు. చూసారా? వింటే మంచిదే కానీ విన్నంత మాత్రాన సరిపోదు, విన్నదాన్ని అనుసరించాలి. టైటస్ గారు దేవుడి మాట విన్నాడు, దేవుడి మాటకు లోబడ్డాడు, దేవుడు చెప్పింది చేశాడు కనుక ఆయన్ని దేవుడు ఏం చేశాడు? గొప్ప చేశాడు. అబ్రహాం కూడా దేవుడి మాట విన్నాడు. అబ్రహాం కూడా దేవుడి మాట విన్నాడు కనుక అబ్రహాము దేవుడు ఏం చేశాడంటే గొప్ప చేశాడు. ఈరోజు నీవు దేవుడి మాట వినే వ్యక్తిగా ఉన్నావా? దేవుడి మాట ఎవరు వింటారు? లేక దేవుడి మాట ఎవరు వినగలరు? లేక దేవుడి మాట మనం ఎప్పుడు విన్నట్టంటే ఆయన సన్నిధిలో, ఆయన మందిరములో నాటబడిన వారై ఉండాలి. ఏదో గుర్తొచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, భర్త కొట్టినప్పుడు, భార్య ఇంట్లోంచి పోమన్నప్పుడు కాదండి ప్రార్థన చేయటం. నాటబడిన అనుభవంలో మనం ఎప్పుడైతే ఉండి ప్రార్థన చేస్తామో మనం ఏం చేయబడతామంటే వర్ధిల్లును గాక. స్తోత్రం. నీ వ్యాపారం వర్ధిల్లాలన్నా, నువ్వు ఆరోగ్యంలో వర్ధిల్లాలన్నా, నీ చేతి పని వర్ధిల్లాలన్నా, నీ ఆత్మీయ జీవితంలో వర్ధిల్లత కావాలన్నా నీవు నాటబడిన అనుభవంలో ఉండాలి. మరి ఈరోజు నీవు ఎలాంటి అనుభవంలో ఉన్నావు? నామకార్థమైన అనుభవంలో ఉన్నావా? లేక నాటబడిన అనుభవంలో ఉన్నావా? నాటబడినప్పుడు నీకు ఏం కలుగుతుందంటే వర్ధిల్లత కలుగుతుంది. ఈరోజు చాలా మంది జీవితాలు ఎందుకు అల్లకల్లోలంగా ఉన్నాయి? ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఎందుకు మేలు పొందలేకపోతున్నారు? ఈ రోజున చాలా మంది జీవితాల్లో ఎందుకు కష్టాలు పోవట్లేదు? దేవుడేమైనా అసమర్థుడా? కాదే. దేవుడేమైనా కొందరు ఒకలాగా చూసే దేవుడా? కాదే. ఆయన ఏదైనా చేయలేని వాడు, ఆయనకి అసాధ్యమైన కార్యం అంటూ ఏది లేనే లేదు. ఆమేన్. ఆయనకి అసాధ్యమైన కార్యం అంటూ ఏది లేదు. ఆయనకి సమస్తము సాధ్యమే బైబిల్ చెప్తుంది. మరి సమస్తమును సాధ్యపరిచే దేవుడు మనకు ఉండగా ఎందుకీ కష్టాలు, ఎందుకీ పరిస్థితులు అంటే మనం ఇంకా దేవుని సన్నిధిలో నాటబడిన అనుభవంలో ఉన్నాం కనుక. నాటబడినప్పుడు ఆ పరిస్థితులు వేరుగా ఉంటాయి. నాటబడినప్పుడు మనం ఏం చేయబడతామంటే అంతకంతకు వర్ధిల్లును గాక. వర్ధిల్లత ఎవరో సృష్టిస్తే, ఎవరో కలగజేస్తే వచ్చేది కాదు. అది వ్యాపార రంగం కావచ్చు, ఉద్యోగ రంగం కావచ్చు, చేతిపతి రంగం కావచ్చు, అది ఏదైనా కావచ్చు. నిన్ను వర్ధిల్ల చేసేవాడు, నిన్ను వర్ధిల్ల పరిచేవాడు ఆయన ఉన్నాడు. మరి ఆయన వర్ధిల్ల చేయాలంటే, నిన్ను వర్ధిల్లతలో తీసుకురావాలంటే, ఆయన వర్ధిల్ల పరిచి నిన్ను సంతోషపరచాలంటే నువ్వేం చేయాలంటే ఆయన సన్నిధిలో నాటబడిన అనుభవంలో ఉండాలి. ఏం జరుగుతుంది చదవండి. చదువుతారా? నిర్గమకాండం 33వ అధ్యాయం 11వ వాక్యం.
నిర్గమకాండము 33వ అధ్యాయం 11వ వాక్యం. ఇక్కడ మనకు ఒక భక్తుడు కనిపిస్తున్నాడు. ప్రవక్త మనుష్యుడు తన స్నేహితుడితో మాట్లాడునట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. దేవునికి మహిమ కలుగును గాక. ఏంటండి ఈ సన్నిహిత సంబంధాలు? ఏంటంటే అసలు డబ్బున్నవాడు పేదవాడితో స్నేహం చేయడు. ఒక పదవిలో ఉన్న ఒక వ్యక్తి ఎవరితో పడితే వాళ్ళతో సహవాసం చేయడు, ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడడు. మరి వీడు సృష్టికర్త, ఈ ప్రపంచ యావత్తుని కలుగును గాక అంటే కలిగింది. ఒక మనుషుడు స్నేహితుడితో మాట్లాడినట్లు దేవుడే యెహోవా మోషేతో ముఖాముఖిగా, ఇక చాటు లేదు, మరుగు లేదు, ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు దేవుడు. ఇశ్రాయేలీయులలో లక్షల మంది ప్రజలు ఉన్నారండి. వాళ్ళు కాల్బలమే 6,03,558 మంది కాల్బలం. ఇక అందరి లెక్క పెడితే 10 లక్షల పైన ఉంటారు జనం. మరి 10 లక్షల మంది ప్రజలు ఉండగా మోషే ఒక్కడితోనే దేవుడు ఎందుకు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడు? మోషే అన్నయ్యతో కాదే, మోషే అక్కతో కాదే, మోషే భార్యతో కాదే, మోషే పిల్లలతో కాదే, ఇశ్రాయేలులో ఉన్న 10 లక్షల మంది ప్రజలతో కాదే. మరి మోషే ఒక్కడితోటే దేవుడు ఎందుకు ముఖాముఖిగా మాట్లాడుతున్నాడంటే, మోషే దేవుని మందిరములో, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా నాటబడిన వాడై ఉన్నాడు. నాటబడిన అనుభవంలో ఉన్నాడు. చాలా మంది యేసు ప్రభువును నమ్ముకున్న కొత్తలో, బాప్తిసం తీసుకున్న కొత్తలో, ప్రార్థన చేస్తూ మొదలుపెట్టిన కొత్తలో ఎంతో ప్రార్థన చేసేవారుగా ఉంటారు. ఖాళీ దొరికితే వాక్యం చదివేవాడుగా ఉంటారు. ఇక అవకాశం ఉన్నప్పుడల్లా దేవుడితో ఉన్నట్లుగానే జీవిస్తూ ఉంటారు. మంచిదే. మరి కొన్ని రోజులు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు పోయిన తర్వాత వాళ్ళ ఆత్మీయ పరిస్థితి ఎలా ఉంది అని చూస్తే వెనకబడిపోయిన పరిస్థితి. ఇదివరకండి నేను ప్రార్థన చాలా బాగా చేసేవాడిని. నేను ఇదివరకన్నా ప్రార్థన ఎంతసేపు అయినా చేసేదాన్నా. అయ్యా నాకు గుడిపుటి ప్రార్థనాత్మకవాడు అయ్యా. నాకు మునుపుటి ప్రార్థనా జీవితాన్ని ఇవ్వండి. నేను ఇదివరకు లాగా వాక్యం చదివే కృపను ఇవ్వండి ప్రభు అంటే దేవునికి వీళ్ళకి ఎడబాటు అనేది వచ్చిందండి. దేవునికి వీళ్ళకి ఎందుకు ఎడబాటు వచ్చిందంటే, వీళ్ళు వచ్చి వెళ్ళేవారుగా ఉన్నారు తప్ప నాటబడిన వారుగా లేరు. దేవుడు ఎవరితో ముఖాముఖిగా మాట్లాడతాడంటే నాటబడిన వారితో మాట్లాడతాడు. దేవుడు తన ఆత్మ చేత ఎవరు నింపుతాడంటే నాటబడిన వారితో మాట్లాడటమే కాకుండా తన ఆత్మ చేత నింపుతాడు. మీకు గుర్తుందా? యేసయ్య పరలోకానికి ఆరోహణం అయిపోయిన తర్వాత మేడగదిలో 120 మెంబర్స్, 120 మంది కూడి వాళ్ళంతా ఏక మనసుతో ప్రార్థన చేస్తున్నారంట. ఆ 120 మంది ఏక మనసుతో ప్రార్థిస్తుండగా పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి అగ్ని జ్వాలల వలె నాలుకలు విభాగించబడి వాళ్ళ మీదకి దిగిరాగా ఆ పరిశుద్ధాత్మ వాళ్ళకు అనుగ్రహించిన వాక్శక్తి పొంది అన్య భాషలతో మాట్లాడటం మొదలుపెట్టారంట.
దేవునికి మహిమ కలుగును గాక. మరి అటువంటి సమయంలో కూడా ఇంట బయట అనేక మంది ఉండగా ఈ 120 మంది మీదకి ఎందుకు దేవుడు పరిశుద్ధాత్మను పంపాడు? ఎందరో ఉండగా 120 మందిని ఎందుకు పరిశుద్ధాత్మ చేత నింపి దేవుడు అభిషేకించాడంటే వీళ్ళు నాటబడిన అనుభవంలో ఉన్నారు. చూసారా, దేవుని సన్నిధిలో నాటబడిన అనుభవంలో ఉన్నప్పుడు ఒకటి మనం వర్ధిల్లుతాం, 2 పరిశుద్ధాత్మ చేత మనం నింపబడతాం. అన్నిటికంటే ముఖ్యంగా దేవుడే నీతో నాతో నాటబడిన అనుభవంలో ఉంటే ముఖాముఖిగా ఆయన మాట్లాడును కాక. ఆమేన్. మోషేకు జరిగిందని సీనాయి పర్వతం మీద ముఖాముఖిగా దేవుడు మాట్లాడుతున్నాడు. అంతమంది ఉండగా దేవుడు మోషేతో మాట్లాడతా గల కారణం ఏంటంటే ఇదే కారణం, నాటబడిన అనుభవంలో ఉన్నాడు. నువ్వు యేసు ప్రభువుని నమ్ముకొని ఇన్ని సంవత్సరాలు అవుతుంది కదా, మందిరానికి వస్తూ మొదలుపెట్టి చాలా సంవత్సరాలు అవుతుంది కదా, ప్రార్థన చేస్తూ మొదలుపెట్టి చాలా ఏళ్ళు అవుతుంది కదా, బాప్తిసం తీసుకొని చాలా సంవత్సరాలు అవుతుంది కదా, ఎప్పుడైనా నీతో యేసయ్య ముఖాముఖిగా మాట్లాడిన అనుభవం నీకుందా? ఈ విషయం నీ ఆత్మీయ జీవితంలో పర్సనల్ విషయం, గమనించాలి. నేను విశ్వాసంగా ఉన్న రోజుల్లో నేను వెళ్ళే మందిరానికి నాకంటే ముందు ఒక తల్లి గారు వెళ్ళేవారు. ఆవిడ పేరు పరమగీతం అమ్మ. ఆవిడకి చదువు లేదండి, నిషాన్ని ఏడుకుంటున్నా, కానీ చాలా ప్రార్థన పొందాలి. ఒకరోజు ప్రార్థన చేసుకుంటుంటే ఒక దర్శనం వచ్చిందంట ఆవిడకి. ఏంటి ఆ దర్శనం అంటే, నీళ్ళంటే ఎర్రగా ఉన్నాయంట, బండ మీద ఒక వస్త్రాన్ని ఉతుకుతుందంట. ఈవిడ అడుగుతుందంట ప్రభు ఈ నీళ్ళంటే ఎర్రగా ఉన్నాయి, ఈ బండ ఏంటయ్యా, ఈ వస్త్రం ఏంటయ్యా అని అడుగుతుందంట. ఇప్పుడు ప్రభు అన్నారంట, ఈ నీళ్లు రక్తంగా ఉంటాయి గల కారణం గొర్రెపిల్ల రక్తములో తమ వస్త్రమును ఉతుక్కొని తెలుపు చేసుకున్నవాడు ధన్యుడు, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పాడంట. ఇది నీ పాపం కొరకు నీ చిందించిన రక్తము, ఆ పాప వస్త్రాన్ని ఉతుక్కో, దానికున్న మరకలు డాకులు మచ్చలు ఈ రక్తంలో కడుక్కొని ఉతుక్కొని తెలుపు చేసుకోమని చెప్పాడంట దేవుడు. స్తోత్రం కలుగుతాక. ఎంత ఆశ్చర్యం అండి! ఒక చదువులేని మొరట వ్యక్తితో దేవుడు డైరెక్ట్ గా ముఖాముఖిగా మాట్లాడటం అనేది అది సామాన్యమైన విషయం కాదు. మనం చదువుకున్నాము, చాలా జ్ఞానవంతుడివి, చాలా జ్ఞానవంతురాలివి, నాకు అన్నీ తెలుసు అనుకునే మహాజ్ఞానివి. మరి నీతో ఎప్పుడైనా యేసయ్య ముఖాముఖిగా మాట్లాడా? ఆయన మాట్లాడే దేవుడు అలాంటి దేవుడు కాదు, ఆయన మాట్లాడే దేవుడు. నువ్వు రోజుకి కొన్ని 100 మందితో మాట్లాడే వ్యక్తులు కావచ్చు, లేక 10 మందితో మాట్లాడే వ్యక్తులు కావచ్చు, కొన్ని 1000 మందితో మాట్లాడే వ్యక్తులు కావచ్చు, కానీ దేవుడు నీతో మాట్లాడేటప్పుడైనా ఆయన మాట్లాడితే జీవితంగా మార్చబడను కాక. ఆమె యేసయ్య నీతో మాట్లాడాలంటే రికమెండేషన్ మాట్లాడాల. యేసయ్య నీతో మాట్లాడాలంటే నీకున్న ఆస్తంతా అమ్మి నీ బంగారం నీ ఆస్తిని డబ్బు తెచ్చి కానుకలు పెట్టు ఉండిలో ఏకల్లా. మరి యేసయ్య నీతో మాట్లాడాలని ఏం చేయాలంటే నీవు నాటబడిన అనుభవంలోకి రావాలి. నాటబడిన అనుభవంలోకి ఎవరు వస్తారంటే నామకార్థపు జీవితాన్ని విడిచిపెట్టిన వారు, ఆ నామకార్థపు జీవితంలోంచి బయటపడిన వారు నాటబడిన అనుభవంలోకి వచ్చునుగాక, మారునుగాక. ఆమేన్, హల్లెలూయా.
ఈరోజు నువ్వు ఎలా ఉన్నావు? ఈరోజు నీవు ఎలాంటి అనుభవంలో ఉన్నావు? ఒక రాజు ఏమని ప్రార్థన చేశాడు చదవండి. 27వ కీర్తన 4వ వాక్యం ఒకసారి చదవండి. ఒక రాజు ఏమని ప్రార్థన చేశాడంటే ఎంత ఆశ్చర్యకరం చూడండి ఆ మాట. ఏమని చేశాడంటే ప్రార్థన 27వ కీర్తన 4వ వాక్యం. యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని దానిని నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపగోరుచున్నాను. ప్రైజ్ ది లార్డ్. ఎవరైనా కింగ్ డేవిడ్, దావీదు ఇశ్రాయేలు జనాంగానికి 2వ రాజు. పాత నిబంధన కాలంలో రాజులు పరిపాలించేవారు దేశాన్ని. రాజు వేరు, మంత్రి వేరు. ఇప్పుడు ప్రధానమంత్రి వేరు, ముఖ్యమంత్రి వేరు. ఒక దేశాన్ని పరిపాలించడం అంటే సామాన్యమైన విషయం కాదు. వాళ్ళు ఏదో పెద్ద ఉద్యోగం చేస్తున్నారు, వాళ్ళకేంటి ఏసీ రూముల్లో కొడుకుంటారులే, వాళ్ళకి ఏం బాగా తెలిసి అనుకుంటాం. తప్పు. వాళ్ళు ఎన్ని బాధ్యతలు వహించాలో, ఎన్ని సెక్టార్స్ చూసుకోవాలో, ఎన్ని కార్యక్రమాల్లో వాళ్ళు పాల్పొంపులు పొందాలో, ఒక్క మాటలో చెప్పాలంటే వాళ్ళకి టైంకి నిద్రపోవడానికి ఉండదు, గడికి నిండా అన్నం తినడానికి ఉండదు. ఆ పదవి సామాన్యమైనది కాదు. అది ప్రధానమంత్రి పదవైనా, ముఖ్యమంత్రి పదవైనా. గమనించండి. ఇప్పుడు ఇశ్రాయేల్ జనాంగానికి 2వ రాజు దావీదు ఏమంటున్నాడు? యెహోవా యొద్ద ఒక వరం అడిగి తిని. నువ్వు కూడా అడుగుతున్నావు ఎప్పటి నుంచో, నాకు అది చేయి ప్రభా, ఇది చేయి ప్రభా, మా అమ్మాయికి సంబంధం నడిపించు ప్రభా, మా అబ్బాయికి ఉద్యోగం ఈ ప్రభా, మాకు స్థలం ఈ ప్రభా, మాకు ఒక ఇల్లు ప్రభా, మాకు ఒక బండి ప్రభా, మాకు ఒక కారు ప్రభా. అడుగుతూ ఉన్నావు తప్ప ఒక్కడ కూడా జరగట్లేదు. దేవుడు ఇచ్చేవాడే వాడ, ధారాళంగా ఇచ్చే దేవుడు. స్తోత్రం. దేవుడు ఒక వ్యక్తికి ఇష్టం మొదలు పెడితే అలా ఎలా ఇవ్వడం, ధారాళముగా. ఒక్క మాటలో మీకు చెప్పాలంటే అడిగిన వాటికంటే, ఊహించిన వాటికంటే అత్యధికమైన కార్యములు ఆయన చేయునుగాక. ఆమేన్. మరి ధారాళంగా ఇచ్చే దేవుడు అడుగుతున్నా కూడా ఎందుకు ఇవ్వట్లేదు? ధారాళంగా ఇచ్చే దేవుడు ఉండగా అడుగుతున్నా కూడా ఈ దరిద్రం ఏంటి మనకి? నువ్వు అడుగుతున్నావు కానీ ఆయన సన్నిధిలో, ఆయన సంఘములో, ఆయన మందిరములో నాటబడిన అనుభవము నీకు లేదు. నాటబడిన వారు పొందుకుంటారు. నాటబడిన అనుభవంలో ఉన్నవారు దేవుడితో ముఖాముఖిగా మాట్లాడతారు. నాటబడిన అనుభవం ఉన్నవారు పరిశుద్ధాత్మతో నింపబడతారు. ఆమేన్. మరి అనుభవం నీకుందా? ఈ ఆత్మీయత నీకుందా? లేక నాటబడకోకుండా ఎంతసేపు నీ జీవితంలో నామకార్థంగా ఉంటున్నావా? ఒక క్షణం ఆలోచించు. నేను నిన్నటి దినమందు చెప్పిన వర్తమానంలో ఒక మాట ఏంటంటే, నీ లోతుకు నడిపించి చేపలు పెట్టడం నీ వలవే అని చెప్పాను నీకు. నేను లోతు, క్రైస్తవుడు ఏ లోతుకు రావాలంటే మోకాళ్ళు లోతుకు రావాలంటే. మోకాళ్ళు లోతుకు వచ్చి మోకాళ్ళ అనుభవంలో నువ్వు ఉండి ప్రార్థన చేస్తే అప్పుడు నీవు నిశ్చయముగా దేవుని సన్నిధిలో నాటబడిన అనుభవంలో నడిపించబడును గాక. ఆమేన్. ఈ రాజుని యెహోవా యొక్క ఒక వరం అడిగాడంట. దేవుని ప్రసన్నతని చూసి పొందేంత వరకు ఆయన మందిరంలో నివసింపబోతున్నాడు. ఎక్కడికంటే పోయింది అంత ఖాళీ.
ఎవరి కుటుంబాలు వాళ్ళు చూసుకోలేకపోతున్నాం. ఓ పక్కన పని చేయాలి, లేక ఉద్యోగం చేయాలి, లేక వ్యాపారం చేయాలి, వ్యవసాయం చేయాలి, కుటుంబాన్ని చూసుకోవడానికి టైం ఉండట్లా. మరి అలాంటి పరిస్థితుల్లో ఉన్న మన జీవితాల్లో దేశాన్ని పరిపాలించే రాజు అంటున్నాడు, నేను నీ మందిరములో నివసింపబోతున్నాను అంటే దావీదు ఎలాంటి అనుభవంలో ఉన్నాడంటే ఆయన మందిరములో నాటబడిన వాడై ఉన్నాడు. అందుకే అతని జీవితంని దేవుడు ఎలా మార్చాడంటే గొర్రెలు కాసుకునే స్థితిలో నుంచి ఇశ్రాయేలు జనాంగానికి రాజుగా సింహాసనం మీద కూర్చోబెట్టడమే కాకుండా అతని వంశాన్ని రాజవంశిగా మార్చాడు దేవుడు. స్తోత్రం. రాజవంశి కింద మార్చేశాడు దేవుడు. ఆ బ్లెస్సింగ్ ఎక్కడిది? ఆ కృప దావీదు ఎలా పొందగలిగాడంటే అతను దేవుడి మందిరములో నాటబడిన అనుభవంలో ఉన్నాడు. ఈరోజు ఉద్యోగం లేనప్పుడు ఎంతసేపు ప్రార్థనే. దేవుడైతే కనికరించి ఉద్యోగం ఇచ్చిన తర్వాత అసలు ప్రార్థన చేయడమే మొదలైపోతున్నాం. కష్టాల్లో ఉన్నంత భక్తి, కష్టకాలంలో చేసినంత ప్రార్థన దేవుడు కనికరించి గ్రేసమ్మాడు. దేవుడు గొప్పోడు కనుక, కనికర సంపన్నుడు కనుక అప్పుతో చేసిన తర్వాత ఎందుకు ఉండట్లేదు? అది ఆత్మీయత ఏమైపోతుంది? ఆ ఆత్మీయతని ఎందుకు పోగొట్టుకుంటున్నావు అంటే నీవు ఇంకా నాటబడిన అనుభవంలోకి రాలేదు. నువ్వు నాటబడిన అనుభవంలోకి రానంత కాలం నీ పరిస్థితి దేవుడు పెట్టుకో. కానీ నువ్వు నాటబడిన అనుభవంలోకి వస్తే నీ స్థితి, నీ గతి, నీ పరిస్థితి మొత్తము యేసయ్య మార్చును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక స్త్రీ ఏం చేసిందో చదవండి. లూకా సువార్త 2:36. మరియు లూకా సువార్త 2:36. మరియు ఆషేరు గోత్రికురాలును పనియేలు కుమార్తె అయిన అన్న అను ఒక ప్రవర్తి ఉండెను. ఆమె కన్యత్వం మొదలుకొని 7 ఏండ్లు పెనిమిటితో సంసారము చేసి బహుకాలము గడిచినదై 84 సంవత్సరములు విధవరాలై ఉండి దేవాలయము విడువక ప్రైజ్ ది లార్డ్. చూడండి ఇక్కడ అన్న వివాహం అయిన తర్వాత భర్తతో 7 సంవత్సరాలే కాపురం చేసింది. భర్త చనిపోయిన తర్వాత చాలా కాలం బ్రతికింది. ఎంతకాలం అంటే 84 సంవత్సరాలు. విచిత్రం ఏంటంటే భర్తతో జీవించింది 7 ఏళ్ళే, భర్త లేకుండా జీవించింది 84 ఏళ్ళు. ఆ రోజుల్లోనే కాకుండా ఈ రోజుల్లో కూడా దురదృష్టం కొద్ది కొంతమంది భర్తలు, కొంతమంది భార్యలు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. దానికి ఎవరో పార్చులు కావు. దేవుడు వాడికి ఆయుష్కాలం అంతవరకు ఇచ్చాడు అని అనుకుంటున్నాయి. ఈ రోజుల్లో భర్త చనిపోయిన తర్వాత 2 నెలలు, 3 నెలలు, 6 నెలలు, అసలు అన్ని రోజులు కూడా లేదండి. ఇక వాళ్ళు అనకూడదు కానీ కొంతమంది, అందరూ కాదనుకోండి, కొంతమంది ఎలా తయారవుతారో, ఎలా వస్త్రాలంకరణ చేసుకుంటారో, ఎక్కడెక్కడ తిరుగుతారో, ఏమేం చేస్తారో ఇక నేను చెప్పకూడదు, మీరు వినకూడదు. గమనించండి. 7 ఏళ్ళు పెంపిడితో సంసారం చేసిన తర్వాత భర్త చనిపోతే 84 ఏళ్ళు భర్త లేకుండా ఉన్న ఈ హన్న ఇహలోక సంబంధమైన వ్యక్తిగా బతకోకుండా
దేవాలయం విడవక. స్తోత్రం. అంటే ఈ హన్న ఎలాంటి అనుభవంలో ఉందంటే దేవాలయంలో నాటబడిన అనుభవంలో ఉంది. ఆకాశంలో లేదండి, శరీరాశంలో లేదు, లోకంలో కలుగుతున్న కోరికలను తీర్చుకునే వ్యక్తిగా లేదు ఈ అన్న. మరి ఎలా ఉంది? దేవాలయం విడవక. చాలా మంది శనివారం వస్తే ఆదివారం ఉన్నారు, ఆదివారం వస్తే శనివారం ఉన్నారు. శనివారం వెళ్ళారు అనుకోండి, ఆదివారం అనుకోండి, ఆదివారం వస్తే శనివారం అనుకోండి. ఇంకా ప్రదర్శనమైన విషయం ఏంటంటే కొంతమంది మొదట ఆదివారం కనిపిస్తారు. వాళ్ళ ఇష్టం, క్రమం లేదండి. వాళ్ళకి మనస్సాక్షి పనిచేయలేదు అనుకుంటా, అందుకే అలా ప్రవర్తిస్తున్నారు. అయ్యో నా దేవుడు గొప్ప దేవుడు, ఆ దేవుడి దగ్గరికి వెళ్ళినప్పుడు నా దేవుడు నాకు అన్ని విషయాల్లో కూడా తన కృపను చూపించాడు. నేను ఈరోజు ఈ స్థితిలో ఉన్నానంటే యేసయ్య కృపే కదా అనే ఆలోచన లేదు. అంతెందుకండి, ఇప్పుడు ఎవరు ఇళ్ళ నుంచి బయటకు వస్తాక లేదు, కరోనా వైరస్ బట్టి. మందిరానికి వెళ్తాక కూడా లేదు, మందిరాలు చర్చిలు పెడతాక లేదు. మనం రోజుకి ఎన్ని గంటలు ప్రార్థన చేస్తాం ఇంట్లో? నువ్వు ఎన్ని గంటలు వాక్యం చదువుతున్నావు? నువ్వు ఎన్ని గంటలు నిద్రపోతున్నావు? ఎన్ని గంటలు టీవీ చూసుకుంటున్నావు? ఎవరు ఆత్మకు వాళ్ళే ఉత్తరవాదులండి. ఆలోచించండి. దేవుడికి ఇచ్చిన సమయం అంతా పాటు చేసుకుంటున్నావు. గుర్తుపెట్టుకో, నిన్ను ఒక ఉన్నతమైన వ్యక్తిగా మార్చాలని దేవుడు కోరుకుంటున్నాడు. నీ స్థితిగతులు, పరిస్థితులు యేసయ్య మార్చాలని ఇష్టపడుతున్నాడు. మరి నువ్వెలా ఉన్నావు? ఇంకా ఆ పాత ఆలోచనలతో, పాత తలంపులతో, పాత ఉద్దేశాలతో, పాత బతుకుని జ్ఞాపకం చేసుకుంటూ నీ జీవితాన్ని నువ్వే చేతులారా పాటు చేసుకునే వ్యక్తిగా ఉన్నావు, లేక నన్ను నూతనపరచయ్యా, నా జీవితాన్ని నూతనపరచయ్యా, తెలుసో తెలియకో దారి తప్పేనయ్యా, నా వక్ర మార్గంలో సక్రమం చేయి ప్రభువా, నన్ను నీకు ఇష్టమైన పాత్రగా తయారు చేయి ప్రభువా, నన్ను ఒక సాక్షిగా వాడుకో ప్రభువా అని ప్రార్థన చేశారు. నీకుంటే నీ బట్టి యేసయ్యకి మహిమా ఘనత ప్రభావములు కలుగునుగాక. ఆమేన్. హల్లెలూయా. మరి ఎలా ఉన్నావు? దేవాలయం విడవక రాత్రింబగళ్ళు ప్రార్థిస్తూ వెళ్ళేవారికి వచ్చేవారికి యేసయ్య గురించి చెబుతూ సాక్షిస్తున్నారండి. నువ్వు ప్రభు నమ్ముకొని ఈ నేడు అవుతుంది, ఎప్పుడైనా ఇతరులకి నీ సాక్ష్యం చెప్పేవాడు. ప్రభు నీకు అనేకమైన మేళ్ళు చేశాడు, చేస్తూనే ఉన్నాడు. ఎప్పుడైనా నీ పక్క వారికి, నీరు పలుకు వారికి యేసుక్రీస్తుని నమ్ముకున్న తర్వాత యేసు ప్రభు నీకు చేసిన కార్యాలు ఎవరికైనా సాక్షి రూపంగా చెప్పి ఒక వ్యక్తిని దేవుడి మందిరానికి నడిపించిన నీకుందా? ఎలా ఉన్నావు? దేవుడి మందిరం గురించి వెళితే సరిపోదు, కానీ నాటబడిన అనుభవంలోకి రావాలి నువ్వు. ఆ నాటబడిన అనుభవంలోకి ఎవరు వస్తారో వాళ్ళు దేవుడితో బాగాబిటిగా మాట్లాడతారు. రెండవది వర్ధనపరచబడతారు. మూడవది పరిశుద్ధాత్మ చేత నింపబడతారు. అందుకే కీర్తనకారుడు ఏ రాశాడో చదవడం ముగిస్తాను. 84వ కీర్తన 10వ వచనం బట్టి నేను ముగిస్తాను. 84వ కీర్తన 10వ వచనం. నీ ఆవరణములలో ఒక దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము. చూడండి, భక్తిహీనులతో నివసించుట కంటే నీ మందిర ఆవరణములలో 1 దినము గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం.
కొంతమంది ఇంటికి బంధువులు వస్తే ఆరాధనకు రారు. కొంతమంది వర్షం వస్తే ఆరాధనకు వెళ్ళరండి. కొంతమంది ఎండ ఎక్కువని ఆరాధనకు వెళ్ళరండి. ఏదో ఒక వంక. కొంతమందికి డబ్బులు ఎక్కువైన ఆరాధనకు రారండి. డబ్బుంటే చాలండి. ఆ డబ్బు ఇచ్చిన దేవుడు విరోధతే ఏమవుతో తెలిసొస్తుంది నీకు. నీవైనా నేనైనా ఇలా ఉన్నామంటే అది కేవలం యేసయ్య కృప. గుర్తుపెట్టుకో, ఆయన కృప లేదే క్షణమైన బ్రతకలేము. ఎక్కడెక్కడో నివసించడానికంటే, ఎవరెవరితో తిరిగేదానికంటే దేవుడి మందిర ఆవరణలో ఒక్క దినం గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అండి. 1000 దినాల కంటే శ్రేష్టం. ఈరోజు నా చేతులు జోడించి మీకు మనవి చేస్తున్నాను. నామకారపు జీవితాన్ని విడిచిపెట్టు, ఆచార జీవితాన్ని విడిచిపెట్టు, వచ్చి వెళ్ళిపోయే జీవితాన్ని విడిచిపెట్టు. నువ్వు రావాలి. ఏ అనుభవంలోకి రావాలంటే నాటబడిన అనుభవంలోకి రావాలి. నువ్వు నాటబడిన అనుభవంలోకి వస్తే వర్ధిల్లుతావు. నాటబడిన అనుభవంలోకి వస్తే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడగలవు. నాటబడిన అనుభవంలోకి వస్తే పరిశుద్ధాత్మను పొందగలవు. ఈరోజైనా నీ జీవితాలు మార్చుకుంటావా? ఈరోజైనా నీ పద్ధతులు మార్చుకుంటావా? ఈరోజైనా నీ అలవాట్లు మార్చుకుంటావా? నిజమే ప్రభువా, నా జీవితంలో వచ్చి వెళ్ళిపోతున్న వ్యక్తి నేనే. విన్నప్పటికీ కూడా గ్రహించలేని ఈ వ్యక్తిగా బతుకుతున్న వ్యక్తి నేనే. నన్ను ఆత్మీయంగా కట్టండి, నన్ను ఆత్మీయంగా బలపరచండి, నన్ను ఆత్మీయంగా స్థిరపరచండి అని పశ్చాత్తాపడి ఆయన సన్నిధిలో ప్రార్థిస్తావా? తనలో వచ్చి కనిపిసుకోండి, ప్రార్థన చేసుకోండి. యేసయ్యా మీరు ఎంత ఘోర పాపలైనా క్షమించే దేవుడైనా, ఎవరిని విడిచిపెట్టే దేవుడు కాదండి ఆయన. వారిలో ఒంటరైన వారిని 10,000 మందిగా చేసే దేవుడైనా. ఎందుకు నీ జీవితాన్ని నామకార్థంగా వెళ్ళపుచ్చుతావు? ఎందుకు నీ జీవితాన్ని ఆచారంగా కొనసాగిస్తావు? నోరు తెరిచి ప్రార్థించు. నోరు తెరిచి ప్రభువుని అడుగు. ఓహో నమ్మదగిన యేసయ్యా, నమ్మకమైన దేవా, నన్ను క్షమించయ్యా. ఆ వచ్చి వెళ్ళిపోతున్న వ్యక్తి నేనే. ఆ నామకాత్మక జీవితంలో జీవించే వ్యక్తి నేనే. ఒకప్పుడు ప్రార్థించుకోకుండా ఉన్న వ్యక్తి నేనే. ప్రభువా నన్ను క్షమించు, నన్ను నూతనపరచు ప్రభువా. నన్ను నీ సన్నిధిలో, నీ మందిరంలో నాటబడిన అనుభవంలో నడిపించు నాయనా. రాసే నీ మందిరంలో నివసిస్తానికి ఇష్టపడుతున్నాడు. 7 ఏళ్ళు భర్తతో కాపురం చేసి భర్తను పోగొట్టుకున్న ఒక విధవరాలు 84 ఏళ్ళు నీ మందిరాన్ని విడవక ప్రార్థించింది. నన్ను కూడా రెండు వ్యక్తిగా మార్చున్నాయి. నన్ను కూడా రెండు ఆత్మీయులు నడిపించు ప్రభువా. వర్ధిల్లతను దయచేయండి. ఏ పని చేసినా వర్ధిల్లత లేదయ్యా. వ్యాపారంలో వర్ధిల్లత లేదు, ఉద్యోగంలో వర్ధిల్లత లేదు, చేతి పనిలో వర్ధిల్లత లేదు. ఎంత కష్టపడ్డా చేతిలో చిల్లిగా మిగలట్లేదు. కారణము వర్ధిల్లత లేదు. వర్ధిల్లత లేకపోతే గల కారణం నేను నాటబడిన అనుభవంలో లేదయ్యా. నన్ను క్షమించు. ఎంతకాలం ప్రార్థన మందిరానికి వచ్చి వెళ్ళినా, నాకు ముఖాముఖిగా మాట్లాడిన ఆ అనుభవ దర్శనం లేదు నాయనా. నన్ను నాటండి ప్రభువా. ఎంతకాలం వచ్చి ప్రార్థించి వెళ్ళినా పరిశుద్ధాత్మను పొందలేకపోతున్నాను. నన్ను నాటి పరిశుద్ధాత్మ చేత నింపండి. ప్రేమగల తండ్రి, దైవిక యేసయ్యా మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈరోజు మీరు ఇచ్చిన వర్తమానం వరకే మీకు స్తోత్రాలు. మీ మాటలు మా హృదయాలను స్థిరపరిచి మీ వాక్యపు వెలుగులో మమ్మల్ని నడిపించండి. నాటబడిన అనుభవంలోకి నడిపించి మమ్మల్ని వర్ధిల్లపరచండి. మాతో ముఖాముఖిగా మాట్లాడండి. పరిశుద్ధాత్మ చేత నింపి నడిపించమని, మరి ముఖ్యంగా మమ్మల్ని, మా దేశాన్ని, ప్రపంచ దేశాన్ని బట్టి పీడిస్తున్న ఈ కరోనా వైరస్ ని యేసు
ఎవరికి కూడా ఆ వ్యాధి సోకుకోకుండా సహాయం చేసి ఈ రక్తపు కోటలో భద్రపరచు. ఈ లాక్డౌన్ ఓపెన్ చేయడానికి ఎవరికి వ్యాధి రాకుండా మీరే కాపాడాలి. యేసు నామం పేరిట అడిగి వేడుకొని పొందుకొనుకున్నాము తండ్రి. ఆమేన్. మన దగ్గర దేవుడి ప్రేమ పరమేశ్వరుని తీసుకుంటున్నాం. పరిశుద్ధాత్మని సహవాసం దేవుడి కృప మనకి మన దేశానికి దేవుడి కృప సదా తోడే నడిపించును కాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. దేవుడు దీవించును.